హాయ్ ఎవరివన్. కోవై నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫెస్టివల్ వైబ్ అయితే కనిపిస్తుంది. సో ఈ వైబ్ ఇలానే కొనసాగాలని చెప్పేసి మేమైతే బయలుదేరాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్తున్నాం మేము అందరము. ఎక్కడికి వెళ్తున్నాము ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మనూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు నేనైతే ఊహించలేదు ఇలా ఉంటుందని ఇక్కడ. వాయమ్మో వారినాయనో ఏంట్రా ఇది స్వామి, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇలా. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నందలూరు బ్రిడ్జ్ అంటే ఇది. ఈ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి పొటాటో చిప్స్ని స్లైస్గా కట్ చేసి ఇలా డిప్ చేసి వేయిస్తున్నారు. సో చాలా కొత్తగా అయితే కూడా ఉంది. దాంతోపాటు బజ్జీలు ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇక్కడ. మీరైతే ఈ వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది ఇక్కడ. చాలామంది అయితే వచ్చారు. ఈవినింగ్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే సన్ రైజ్ కూడా వచ్చింది మంచిగా, రెడ్ సన్ రైజ్ అది. వాటర్ అయితే ఎక్కువ లేదు, పర్వాలేదు, వస్తూనే ఉన్నాయి. ఫ్లో అయితే ఎక్కువైతే లేదు, పర్వాలేదు అనిపించింది. మీరైతే చూడొచ్చు, ఈ వ్యూ ఎక్సలెంట్ అయితే ఉంది. ఇదివరకు అయితే 2 times అయితే వచ్చామంటే ఇక్కడికి. బట్ కాకపోతే అప్పుడైతే వాటర్ అయితే లేదు, నార్మల్గా అయితే ఉంది. బట్ ఈసారి వచ్చిన తర్వాత మంచి అవకాశం అయితే వచ్చిందన్నమాట. వాటర్ ఉన్నప్పుడు వచ్చాము, చాలా బాగుంది, చాలామంది వచ్చారు. మీరైతే చూడవచ్చు ఇక్కడ బైక్లు వేసుకొని. రాజంపేట సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరైతే చూడొచ్చు, ఎక్సలెంట్ ఉంది అసలు వ్యూ. అలానే ఈ లాస్ట్ పండుగ రోజు అయితే గాలిపటాలు అయితే ఎగరేస్తున్నారు, మీరైతే చూడొచ్చు. నందలూరు బ్రిడ్జ్ ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూ.